మంచిర్యాల జిల్లా లక్షలపేటలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు లక్షలపేట కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నారు. మున్సిపాలిటీ పలు వార్డుల్లో కాంగ్రెస్ నాయకులు జాతీయ జెండాలను ఆవిష్కరణ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఎన్నో సంక్షేమ పథకాలు మన నియోజకవర్గంకు తీసుకురావడం చాలా ఆనంద విషయమని, ఎందరో త్యాగదనుల కృషి వల్ల స్వాతంత్ర సమరయోధుల కలల కన్నా భారతావని కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, గుత్తికొండ శ్రీధర్, అమీర్, హజీ, చిన్న రమేష్, సురేష్ నాయక్, షాహిద్ ఆలీ, నవాబ్, ఉత్తూరి రవీందర్ మరియు వివిధ వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లక్షపేట మున్సిపాలిటీ ప్రజలకు అందరికీ పేరు పేరున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈరోజు లక్షపేటలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి పాత బస్టాండ్లో, అలాగే గాంధీ చౌక్లో మరియు చౌరస్తా కాడ కూడా జెండా ఎగరవేయడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు అయితేనేమి, మరి అలాగే గృహజ్యోతి కింద 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇవ్వడం అయితేనేమి, అలాగే సన్న బియ్యము, మరి అలాగే ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల నుండి 10 లక్షలు చేయడము, మరి ఎన్నెన్నో పథకాలు, మరి ఆడపడుచులకు వంట చేయడానికి ఏదైతే గ్యాస్ సిలిండరు మరి ఇంతకుముందు 1200 ఉండే కాంగ్రెస్ ప్రభుత్వంలో 500కి ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ చేయడం జరుగుతుంది. మరి ప్రజలు గమనించాలి. మరి మంచిర్యాల నియోజకవర్గానికి డైనామిక్ లీడర్, మరి గౌరవనీయులు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు
ఎక్కడ లేని విధంగా కనివిని ఎరగని రీతిలో ఈరోజు మన మంచిర్యాల నియోజకవర్గానికి అభివృద్ధి చేయడం జరుగుతుంది. వారు ఏదైతే చిన్న కాలుకు ఆపరేషన్ అయింది, మరి ప్రజలు ఎవరు దిగులు పడే అవసరం లేదు. మరి వారు సంపూర్ణ ఆరోగ్యాలతో ఉన్నారు. మరి ఒక 8-10 రోజుల్లో మరి లక్షపేట కూడా పర్యటిస్తారు. మరి మీరు అందరూ వారి అభివృద్ధికి చూసి మరి ఎంబడి ఉండే అవసరం మనకు ఉన్నది. మరి లక్షపేటలో ఏదైతే జూనియర్ కాలేజు, హై స్కూలు, మరి హాస్పిటల్, మరి ఎన్నెన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. మరి వారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ మరి రాబోయే రోజుల్లో వారు వెంట ఉండి వారు చెప్పిన ఆదేశాలకు తప్పకుండా పాటిస్తూ మరి వారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ వెంబడి ఉండాలని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ తహసీల్దార్ గారి కార్యాలయంలో ఇప్పుడే జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన నా మిత్రులందరికీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, అదేవిధంగా పుర ప్రముఖులకు, పత్రికా విలేకరులకు, మహిళా సోదరులకు, అధికారులకు అందరికీ పేరు పేరున నాకు నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఎంతో సుదినం. మనం ఇంగ్లీష్ వారితో పోరాడి స్వతంత్రాన్ని తెచ్చుకొని స్వేచ్ఛగా జీవిస్తున్న ఈరోజు మనందరం ఈ దినాన్ని అందరం కలిసి పండుగ చేసుకుంటున్న దినం. మరి దానిలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా విముక్తి చేసుకొని గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన, అదేవిధంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఇంతకుముందు తహసీల్దార్ గారు చెప్పినట్టుగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు ప్రజలకు అండగా ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. దానికి తోడు మా నియోజకవర్గాన్ని 20 సంవత్సరాలు కుంటుపడిన దాన్ని మరి లేపి అభివృద్ధిలోకి తీసుకొస్తున్నటువంటి గనుడు మా గౌరవ ప్రేమసాగర్ రావు ఎమ్మెల్యే గారు. మరి వారికి తోడు ప్రతిరోజు ఇంటికి వెళ్ళిన వారికి అన్నదానం చేసి కడుపు నిండి అన్నం పెట్టే అమ్మ ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారు. వారి ఆశీస్సులతో మరి ఈ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతున్నది. దానిలో భాగంగా ఇక్కడ కళాశాల కానీ, వారు చదువుకున్నటువంటి పాఠశాల కానీ, ఆసుపత్రి కానీ, ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో మరి ఈ నియోజకవర్గాన్ని ముందుంచే క్రమంలో మరి సీఎంతో పోటీగా మరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి మహానాయకుడు మా ప్రేమసాగర్ రావు గారు. ఈరోజు గౌరవ తహసీల్దార్ గారు చెప్పినట్టుగా రేషన్ కార్డులు నోచుకోకుండా ఎన్నో సంవత్సరాలు పడున్నదాన్ని మొన్న వేల మందికి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. తినడానికి ఆ దొడ్డు బియ్యం ఇస్తే అమ్ముకునేవారు, దానిని మార్చి ఈరోజు సన్న బియ్యం ఇస్తున్నటువంటి ఘనత మా రేవంత్ రెడ్డి గారిది. అదేవిధంగా డబుల్ బెడ్రూములు ఇస్తామని ఎన్నో సంవత్సరాలు జరిపి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఎవరికి కూడా మరి డబుల్ బెడ్రూమ్ ఇయ్యని ఘనత పోయిన టీఆర్ఎస్ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే ప్రతి గ్రామానికి దాదాపుగా 50 ఇళ్లకు తక్కువ లేకుండా మరి ఇవ్వడం జరిగింది. ఇలా ఇటుకాల గ్రామానికే దాదాపు సుమారు 55 ఇళ్ళు ఇచ్చాడు, లక్షపేటలు ఇచ్చాడు. మొత్తం 280 ఇళ్ళ దాకా మన మున్సిపాలిటీలో ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు పేద ప్రజలకు తినడానికి తిండికి సన్నబియ్యం, ఉండడానికి ఇల్లు, మరి ప్రతి నెల రేషన్ తీసుకోవడానికి రేషన్ కార్డులు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి ఘనత మా గౌరవ రేవంత్ రెడ్డి గారిది, మా ప్రేమసాగర్ రావు గారిది. అదేవిధంగా ఈరోజు రోడ్ల పరిస్థితి అయితేనేమి, ఇంటిగ్రేటెడ్ స్కూలు, అదేవిధంగా ఈ లక్షరిపేటను ఇంకా అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉంది. త్వరలోనే మరి ఈ గ్రామాన్ని కూడా మా గౌరవ ప్రేమసాగర్ రావు దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తారని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో మరి ఈ లక్షరిపేట రూపురేఖలు మాపడానికి మేమంతా కూడా వారి అండదండగా ఉండి వారి అడుగుదాడలు నడుస్తూ మాకు సాయం చేయాల్సిందిగా వారిని కూడా కోరడం జరిగింది. త్వరలోనే ఈ నియోజకవర్గ అభివృద్ధిలో పాటు లక్షరిపేటను కూడా ఇంకా అభివృద్ధి చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరి 2000 కోట్లు తెచ్చి ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయితేనేమి, ఐటీ అప్ అయితేనేమి, హాస్పిటల్ అయితేనేమి, మంచిర్యాలలో ఇలా మాతా శిశు హాస్పిటల్ ఎక్కడో గోదావరి రోడ్డు కట్టిన దాన్ని
ఈరోజు నడిబొట్టున కట్టించి మరి వారు పేద ప్రజలకు అండగా ఉండే విధంగా మరి ఆసుపత్రి కట్టిస్తున్న గనుడు గౌరవ ప్రేమసాగర్ రావు గారు. మరి మెడికల్ కాలేజీ అనుకూలంగా ఉండేటట్టుగా మరి దాన్ని కూడా కట్టిస్తున్నటువంటి ఘనత ప్రేమసాగర్ రావు గారి కాబట్టి రాబోయే రోజుల్లో వారు ఇంకా ఎన్నో అభివృద్ధి పనిచేయాలని, వారి కొద్దిగా సిక్కైండని అందరూ చెప్పుకుంటున్నారు. పెద్ద ప్రమాదం ఏం లేదు. దాని గురించి కాళ్ళకు దెబ్బకి పాపం 1 ఇయర్ అయినా కూడా అదే విధంగా నడవడం జరిగింది. దానికి రెస్ట్ తీసుకోమంటే రెస్ట్ తీసుకుంటున్నారు తప్ప వారు ఏదో సిక్కైందని కొందరు ప్రచారం చేస్తున్నారు. దుర్మార్గులు. వారు ఆయురారోగ్యాలతో సంపూర్ణంగా ఉన్నారు. వారు త్వరలోనే మరి లక్షపేటకు రాబోతున్నారు కాబట్టి వారి గురించి మాకేం బాధ లేదు. వారు చల్లగా 2 నెలలు కంపల్సరీ ఉంటారు. అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని కూడా వారు అభివృద్ధి చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం ఇంకా ఎన్నో పేదలకు, బడుగు బలహీన వర్గాలకు మరి భూభారతి గురించి ఇప్పుడే చెప్పడం జరిగింది. వాటన్నిటి కూడా పరిష్కార దిశలో ప్రభుత్వం అడుగులేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై పిఎస్ఆర్.